వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నేను యూత్గా ఉన్నప్పుడు ఎవరి సలహా తీసుకోలేదు. సో యూత్కి సలహా ఏమంటే ఐ డోంట్ లైక్ దట్. ఈచ్ వన్ ఆఫ్ అస్ హ్యాస్ అవర్ ఓన్ కర్మ. వీ హ్యావ్ టు డూ వాట్ వీ క్యాన్. సో నేను సలహాదారుగా ఉన్నాను, కానీ ప్రధానికి యూత్కి మటుకు సలహాలు ఇవ్వను. ప్రధానికి సలహాలు ఇచ్చాను, కానీ యూత్కి మటుకు సలహాలు ఇవ్వను. బట్ ఆన్ యువర్ అదర్ క్వశ్చన్, అదే అంటున్నా కదా, ఐ అండర్స్టూడ్ ద క్వశ్చన్. నో అడ్వైస్, ఇట్స్ అప్ టు దెమ్. యూ హ్యావ్ టు వాక్ ఇన్ టు ద వాటర్ అండ్ లెర్న్ టు స్విమ్ ఆర్ సింక్. అది మీ డెస్టినీ. అది ఎవరి అడ్వైజ్ ఏంటి? నేను అన్నా కదా, ఎవరి అడ్వైజ్ నేను తీసుకోలేదు, ఎవరికి అడ్వైజ్ ఇవ్వను. వీ హ్యావ్ టు లివ్ అవర్ ఓన్ లైఫ్. బట్ మీరు అన్న క్వశ్చన్, ఒక పుస్తకం రాశాను, బట్ ఐ వాజ్ నో లాంగర్ ఎ జర్నలిస్ట్. జర్నలిస్ట్గా అనుభవాలు, జ్ఞాపకాలు అన్నారు. అది జర్నలిస్ట్ పీరియడ్ కాదు. ఐ వాజ్ ఎ గవర్నమెంట్ ఆఫీషియల్ కదా. బట్ since I was dealing with journalists, I can tell you one thing. Three things I understood about the media in India. Okati, importance of regional media. Oka pradhani perspective nunchi chuste, what appears in regional media is far more important. మీరు మేము ఇంట్లో కూర్చొని ఎన్డీటీవీ చూడొచ్చు, సిఎన్ఎన్ ఐబిఎన్ చూడొచ్చు, టైమ్స్ నౌ చూడొచ్చు, టైమ్స్ ఆఫ్ ఇండియా చదవచ్చు, కానీ పాలిటీషియన్ ఈజ్ నాట్ బాదర్డ్. ఫర్ దెమ్ ద ఇండియన్ లాంగ్వేజ్ మీడియా ఈజ్ ఫార్ మోర్ ఇంపార్టెంట్. అండ్ విదిన్ ఇండియన్ లాంగ్వేజ్ మీడియా their own constituency is far more. Manmohan Singh was more important in Punjab Kesari and Tribune and Punjabi newspapers. అక్కడ ఏమొస్తుంది, అక్కడ ఎవరేం రాస్తున్నారు, ఆయన ఇమేజ్కి పంజాబ్ ఇంపార్టెంట్, మోదీకి గుజరాత్ ఇంపార్టెంట్. అట్లా ఆ లోకల్ వాజ్ మోర్ ఇన్ దర్ మైండ్. అండ్ ఐ హ్యాడ్ టు మేక్ షూర్ దట్ ఐ కెప్ట్ పంజాబీ జర్నలిస్ట్ హ్యాపీ బికాస్ ద ప్రైమ్ మినిస్టర్ వాజ్ ద పంజాబీ. Right? That's one thing I learned, that regional media is far more important than English media. ఇప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియాలో ఎక్కువ ఫ్రీడమ్ ఉంది, చాలా క్రిటిసిజం అదంతా కూడా ఎక్కువ ఇంగ్లీష్లో వస్తుంది. దేర్ ఇస్ ఫార్ మోర్ కంట్రోల్ ఇన్ ఇండియన్ లాంగ్వేజ్ మీడియా. సెకండ్ థింగ్ నేను నేర్చుకున్నది ఏంటంటే, దెర్ ఆర్ స్టిల్, ఐ వుడ్ సే, ఈవెన్ డిస్పైట్, బికాజ్ ఐ ఎండెడ్ ఆన్ అ స్లైట్లీ నెగటివ్ నోట్, ఈవెన్ టుడే I would say 50% of journalists are still professionals. They have some values, personal values. Even if it is not professional value, it's a personal value. So 50% of media is still, I would say, professionals. But that's not an adequate number, because the other 50% are either ideological or corrupt. They are partisan, pro this party, pro that party, or they are corrupt. అండ్ ఈ 3 గ్రూప్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో అది కూడా నేర్చుకున్నాను. కరప్ట్ జర్నలిస్ట్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఐడియాలజికల్ పాలిటిషియన్స్ జర్నలిస్ట్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ప్రొఫెషనల్ జర్నలిస్ట్ ఎట్లా హ్యాండిల్. ప్రొఫెషనల్స్ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్. వాళ్ళకి ఏం అక్కర్లే, మీరు వాళ్ళ ప్రొఫెషనలిజం రెస్పెక్ట్ చేస్తే దే ఆర్ హ్యాపీ. ఏదో ఒక మంచి ఆర్టికల్, మంచి న్యూస్ రిపోర్ట్ ఫోన్ చేసి, బాస్ ఎక్సలెంట్ వర్క్, దే ఆర్ వెరీ హ్యాపీ. మీడియా అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్ హెస్ కాంప్లిమెంటెడ్ మీ, అంతకన్నా ఎక్కువ కాదు. ఈ ఐడియాలజికల్ వాళ్ళకి దేర్ ఇస్ నో పాయింట్. మనతో ఉంటే మనతో ఉంటారు, మనతో లేకపోతే మనతో ఉండరు, అంతే. వాళ్ళతో సంబంధం పెట్టుకోవడం కూడా అవసరం లేదు. కరప్ట్ జర్నలిస్ట్ ఆఫ్ కోర్స్ ఆర్ లుకింగ్ ఫర్ ఫేవర్స్, అండ్ దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్. హౌ డు యూ హ్యాండిల్ దెమ్? మా ఆఫీస్లో ఎంకే నారాయణ అని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉండేవాడు. ఆయన ఫార్ములా డైరెక్ట్లీ థ్రెటన్. చెప్పు, వాళ్ళ క్రెడిట్ కార్డ్ బిల్స్ అన్నీ ఎవరు పే చేస్తున్నారో నాకు తెలుసు, ఆ ఎడిటర్ ఫోన్ ఎవరితో మాట్లాడడం నాకు తెలుసు, యూ టెల్ దెమ్ అనేవారు నాతో. I don't know, sir.
ఐ డోంట్ వాంట్ టు డూ దట్. కానీ ఇది అర్థం చేసుకోవడం అవసరం. దట్ ద స్టేట్ నోస్. ఇండియన్ స్టేట్ ఈజ్ వెరీ క్లెవర్. ఏమవుతుందో వాళ్ళందరికీ తెలుసు, ఎలా వాడుకోలో కూడా తెలుసు. కోర్స్ మన్మోహన్ సింగ్ లాంటి ప్రైమ్ మినిస్టర్ ఉంటే వాడుకోడు, మిగతా వాళ్ళు వాడుకుంటారు. దట్ ఈస్ ద రియాలిటీ. దట్ ఈస్ ద థర్డ్ థింగ్ ఐ లెర్న్ ఇన్ దట్ జాబ్. అండ్ ఫైనలీ ఫోర్త్ థింగ్ ఐ లెర్న్ is that every politician, without exception, wants praise, not criticism. I won't say more. But I have not met a single politician who is willing to accept criticism. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.